హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. సిగ్నేచర్ స్టూడియో వేదికగా సాంబశివరావు మాట్లాడిన ప్రతి అసందర్భమైన వ్యాఖ్యలకి, అసంగతాలైన వ్యాఖ్యలకి, అసమర్థపూరితమైన వాదనలన్నిటికీ కూడా మన ఛానల్ వేదికగా కౌంటర్లు ఇస్తున్నాం. మీరందరూ చూస్తున్నారు. తాజాగా ఇప్పుడు మరో అంశం, సనాతన ధర్మానికి పునాదులైన వేదం కావచ్చు, ఇతిహాసాలు కావచ్చు, పురాణాలు కావచ్చు, ఇవన్నీ కూడా బైబిల్ తర్వాత, లేకపోతే వీళ్ళు అనుకుంటున్న కాలం ఏదైతే ఉందో క్రీస్తు శకం ఆ తర్వాతే రాయబడింది. ఎందుకంటే అంతకుముందు అసలు సంస్కృత భాషే లేదు అంటూ పిచ్చివాగుడు వాగాడు. మరి ఆ వాగుడు గురించి ఈరోజు మీ అందరికీ కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోతాం. మిమ్మల్ని అడగాలి నేను. అవును, అడగండి. రామాయణం ఎన్ని వేల సంవత్సరాల పురాతనమైనది? మీరు చదివిన దాని ప్రకారం చెప్పండి. చెప్తాను. రామాయణం అనేది సంస్కృత భాషలో దేవనాగరి లిపిలో రాయబడింది. రైట్. మహాభారతం ఎప్పుడు చదివింది సార్? చెప్తాను. రామాయణం అన్నారు, మళ్ళీ మహాభారతంలో వేరు. సరే, రామాయణం గురించి ఫస్ట్. ముందు రామాయణం కాబట్టి అక్కడి నుంచి వద్దాం మనం. అలాగే అక్కడి నుంచి నేను ఒకసారి చదివి అందులో యాక్చువల్ అయితే గూగుల్ రెండు విధాలుగా చెప్తుంది సార్. గూగుల్ అవసరం లేదు. నేను గూగుల్కి వెళ్ళను, మీరు వెళ్తారు గూగుల్కి. రామాయణంలో రాసు రామాయణంలోనే ఉన్నదాన్ని తీసుకొని చెప్తాను నేను. మీరు రామాయణం గూగుల్కి ఎందుకు వెళ్తాను? నేను వెళ్ళను. ఓకే. వాల్మీకి రామాయణం, అయోధ్యకాండ, 109వ అధ్యాయం, 34వ శ్లోకం. అక్కడ ఉన్నదంటే నేను ఒకటి చదివి వినిపిస్తాను. బుద్ధుడు చోరుని వంటి వాడు, అతడు నాస్తికుడని తెలుసుకొనుము. అందుచే అతడు ప్రజలకు శంకాపాత్రుడు, పండితుడు, ఎన్నడను నాస్తికునితో సంబంధము ఉంచుకొనరాదు. ఎవరితో చెప్తున్నారు ఈ లేఖనం? ఈ లేఖనం ఎవరితో చెప్తున్నట్టుంది? ఇది రాముడు చెప్తున్నాడు. ఎవరితో? బుద్ధుడు చోరుని వంటివాడు. బుద్ధుడు చోరుని వంటివాడు అంటే దొంగ. బుద్ధుడు దొంగ అని చెప్తున్నాడు ఇక్కడ. తర్వాత అతడు నాస్తికుడు అని తెలుసుకున్నాము. బుద్ధుడు నాస్తికుడు. ఇప్పుడు బుద్ధిజం బుద్ధుడు ఆ బుద్ధుడే కదా మీరు చెప్పారు? అతని గురించే రాశారు దాంట్లో. మరి రామాయణం ఎప్పుడు రాశారని మీరు అంటున్నారు కదా. రామాయణంలో బుద్ధుడి ప్రస్తావన ఉంది కదా, మరి ఎప్పుడు రాశారు అనుకోవచ్చు. దీన్ని మీరే చెప్పండి. ఎప్పుడు రాశాడో ఆయన తర్వాత చెప్తాడులే, కానీ అసలు నీకేం అర్థమైందో చెప్పు సాంబశివరావు. అండ్ మోరోవర్ హిందూ బంధువులారా, ఇతని పాండిత్యం తెలియాలంటే ఇదే ఇప్పుడు ఇతను చెప్పిన అర్థం ఏదైతే ఉందో దానికి సంబంధించిన శ్లోకాన్ని మహేంద్ర గారు అడిగినప్పుడు ఏం చెప్పారో చూడండి. అదే మీరు ఇప్పుడు తెలుగులో చదివారు. చెప్పనీరు, నాకు తెలుసు. నేను తెలుసు సార్. మీరు చెప్పండి సార్, మేము కూర్చుంటా. ఎందుకు లేదు సార్, మీరు చదువుతుంది తెలుగు. చెప్పండి సార్, చెప్పండి. మీరు సాంస్క్రిట్ లో చదవండి సార్. అదే వాడు. యదాహి చోరహ నా తదాహి బుద్ధ, యదాహి చోరహ నా తదాహి బుద్ధ. తదాహి బుద్ధ అంటే ఇక్కడ మ్యాటర్ విన్నారు కదా. మనోడి సంస్కృత పాండిత్యం ఎంత గొప్పగా ఉందంటే ఉన్న శ్లోకాన్ని ఫోన్లో చూసుకుంటా కూడా యాజ్ ఇట్ ఈస్ చదవలేకపోయాడు. యదాహి చోరహ నా తదాహి బుద్ధ అని ఉందంటున్నాడు. నిజానికి అక్కడ అలా లేదు. యదాహి చోరహ స తదాహి బుద్ధ అని ఉంది. ఈ అర్థం చేసుకోవటంలో లోపం వల్ల మనోడికి బుద్ధి అంతా కూడా అట్లా పాడైపోయింది. మరి నిజానికి ఆ శ్లోకం యొక్క అర్థం ఏంటి అనేది ఒకసారి మీరు చూడండి. చూస్తున్నారు కదా. యదాహి చోరహ స తదాహి బుద్ధ. స అక్కడ నా కాదు, తథాగతం నాస్తికమత్ర విద్ధి అంటే దీని అర్థం ఏమొస్తుంది? చోరుని వలె వేదధర్మ విరోధి అయిన వాడు ఎంతటి జ్ఞాని అయినను దండింపదగిన వాడే. ఈ విషయమున అతన్ని నాస్తికుడిగా పరిగణించవలెను. ప్రజలచే సమాజమున అతడు శంకింపదగినవాడు కావున ఏ పండితుడు అట్టి వాడితో అనగా అట్లాంటి నాస్తికుడితో మాట్లాడరాదు, ఎట్టి సంబంధము పెట్టుకొనరాదు. సో ఇది శ్లోకం. ఇది ఎవరితో చెప్తున్నారు? ఎప్పుడైతే జాబాలి రాముడి దగ్గరకు వచ్చి అప్రస్తుత ప్రసంగం చేశారో జాబాలి గురించి జాబాలితో చెప్తున్న మాట. అయితే ఇక్కడ పుల్లెల రామచంద్రుడి గారు రాసేటప్పుడు యదాహి చోరహ తదాహి బుద్ధ అని రాసినప్పుడు బుద్ధుడు అని రాశారు. దాన్ని అతను పట్టుకుని ఇది గౌతమ బుద్ధుడి గురించే రాశాడు కాబట్టి బుద్ధుడి తర్వాతే ఇవన్నీ రాయబడిని అంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం ఏంటంటే సాంబశివరావుకి బుద్ధ అనే పదం గురించి తెలియదు. అంటే బుద్ధి కలిగిన వాడు అని ఒక అర్థం అయితే, రెండోది పుల్లెల రామచంద్రుడి గారి గురించి మాట్లాడితే ఏమంటున్నాడు ఒకసారి చూడండి. దాని తర్వాత కంప్లీట్ వివరణ ఇస్తా. ఎవరు తెలుసా? ఇది రాసింది ఎవరో తెలుసా? పుల్లెల శ్రీరామచంద్రుడు. పుల్లెల శ్రీరామచంద్రుడు అంటే ఎవరో తెలుసా మీకు? రాముడు అన్నారు. కాదు, రాముడు కాదండి. పుల్లెల శ్రీరామచంద్రుడు అంటే రాముడు ఎందుకు కాదు? రాముడు రాశాడేంది రామాయణం అంటే మీరు ఒప్పుకుంటున్నారా? రాముడు రామాయణం రాశారు, వాల్మీకి కాదని మీరు అంటారు. వాల్మీకి కాదు, మీరు చెబుతున్నారు కదా. మీరు చెప్పింది వాల్మీకి. రాముడు అంటున్నారు కదా. పుల్లెల శ్రీరామచంద్రుడు ఎవరో తెలుసా అంటే రాముడు అంటున్నారు కదా మీరు. అంటే ఇప్పుడు ఇది రాసి ఇది అనువాదం చేసింది రాముడు అనుకుంటున్నారా మీరు? దానివల్ల మీ డిబేటే కాదు సార్. కాదు సార్, మరి వాడికి అర్థమే అది అర్థం తగలకూడదు. మరి ఇక్కడ ఇది రాసినటువంటి నేను ఎవరి దగ్గర తీసుకున్నానంటే పుల్లెల శ్రీరామచంద్రుడు అనువాదం తీసుకున్నాను. ఈయన ఎవరయ్యానంటే సంస్కృత పండితుడు. ఈయన సంస్కృతంలోనే కొన్ని గ్రంథాలు రాశాడు.
తర్వాత ఈయనకి పద్మశ్రీనో పద్మభూషణ్ అవార్డు కూడా ఇచ్చారు ఈయన సంస్కృతానికి చేసినటువంటి సేవను గురించి. నాకు ఒక మీరేమంటే గొప్ప చూశారు కదా, ఇది ఇతని వాదన. పుల్లెల శ్రీరామచంద్రుడి గారు సంస్కృత పండితుడు కాబట్టి, లేదు ఒక సంస్కృత పండితుడు ఎవరన్నా రాస్తే దానిలో తప్పులుండే అవకాశమే లేదు, కాబట్టి ఇది ఈ విధంగా తీసుకోవటానికి కుదరదు, అక్కడ ఉన్నది బుద్ధుడే అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ నేను పుల్లెల శ్రీరామచంద్రుడి గారు మహామహోపాధ్యాయ, వారిని ఎక్కడ వేలెత్తి నేను చూపించట్లా, వారు చేసిన దానిలో దోషం ఉందని కూడా నేను అనట్లా. కానీ ఎంత పెద్ద రచయిత అయినా సరే సాహితీ ప్రక్రియ నడిచేటప్పుడు అది అనువాదం కావచ్చు లేదా రచనా కల్పన కావచ్చు, ఏదైనా చేసేటప్పుడు 4 రకాల దోషాలు దొర్లే అవకాశం ఉండొచ్చు. అందులో మొట్టమొదటిగా చూసుకుంటే భ్రమ, అంటే పొరపాటు పడి రాసేవి, లేదా ప్రమాదము, అంటే ఒకవేళ తను కరెక్ట్గానే రాయాలనుకున్నా సరే కొన్ని పొరపాట్లు, అది రాసేటప్పుడు కావచ్చు, ఎందుకంటే చెప్పేవాళ్ళు ఒకళ్ళు రాయసకారులు వేరే వాళ్ళు ఉంటారు కాబట్టి అప్పుడు జరగవచ్చు, లేదా ముద్రణా దోషం అయి ఉండొచ్చు, ఏదైనా జరగవచ్చు. మూడవది అశక్తము, అంటే తను ఎంతో డెప్త్గా చెప్పాలనుకోవచ్చు కానీ ఆ చెప్పాలనుకున్నది ఆన్ పేపర్ వచ్చేపాటికి కుదరకపోవచ్చు కొంతమందికి, దాన్ని అశక్తము అంటారు. ఇక 4వది విప్రలిప్స అంటారు, అంటే పండితులు తాము ఉన్నదన్నట్టు ఎందుకు రాయాలి, కాళిదాసు కవిత్వం కొంత నా పైత్యం కొంత అని చెప్పేసి కొంతమంది అలా తమ పాండిత్య ప్రకర్షణ చూపించడం కోసం తప్పుగా రాసేవాళ్ళు కూడా రాయటాలు కూడా జరిగినాయి. ఇలాంటి సాహితీ ప్రక్రియలు ఇటువంటి దోషాలు సహజం. అయితే ఇక్కడ పుల్లెల రామచంద్రుడి గారి విషయంలో చూసుకుంటే ఆ దోషాలు ఏమి జరిగాయని నేను అనట్లా, కానీ ఇక్కడ బుద్ధుడు అనేది ఇతను అర్థం చేసుకోలేకపోతున్నాడు, ఎవరు సాంబశివరావు. కారణం ఏంటంటే తనకు తెలిసిన బుద్ధుడు ఇప్పుడు చూస్తున్న గౌతమ బుద్ధుడు ఒక్కడే, కానీ ఇదే బుద్ధుడు విష్ణు పురాణంలో చూసుకుంటే మోహమాయుడు అనే అవతారంలో వచ్చారు. సాక్షాత్తు విష్ణుమూర్తే మోహమాయుడిగా వచ్చి త్రిపురాసుర సంహారానికి ముందు త్రిపురాసురులు 3 ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నాస్తికత్వాన్ని బోధించాడు. ఆ తర్వాత కికట దేశంలో సుగత బుద్ధుడిగా మరొక బుద్ధుడు అవతరిస్తాడని కూడా మన పురాణాల్లో చెప్పబడ్డాయి. అంతేకాదు ఈ గౌతమ బుద్ధుడు అనేవాడు కూడా వస్తాడని మన భాగవతంలో కూడా మెన్షన్ చేయబడి ఉంది. కానీ ఇక్కడ బుద్ధ అనే శబ్దం వినగానే గౌతమ బుద్ధుడే అని చెప్పేసి సాంబశివరావు అనుకుంటున్నాడు. ఇప్పుడు సాంబశివరావు పొరపాటు పట్టు పెద్ద వింతే కాదు, ఎందుకంటే తన బుర్ర అంతే కాబట్టి. కానీ తను నమ్మిన అబద్ధమే నిజమని ప్రజలందరి చేత నమ్మించాలని ఎంత తాపత్రయపడుతున్నాడు, ఎంత తపన పడుతున్నాడు, ఎంత కుటిల ప్రయత్నాలు చేస్తున్నాడో ఒక్కసారి మీరు చూసుకోండి. దీన్ని చూపించేసి రామాయణం అనేది రీసెంట్గా రాయబడింది అని చెప్పేసి అంటున్నాడు. దానికి అతను చెప్తున్న మాట ఏంటి, సంస్కృతానికి లిపి లేదు. దానికాడికి వద్దాం, ఇప్పుడు మాట్లాడదాం. చూడండి, మీరు ఏదైతే చెప్తున్నారో అసలు ఈ సంస్కృతం అనేది ఎప్పటిది? నేను చెప్పాను, కొన్నిసారి 30,000 సంవత్సరం అంటారు, కొన్నిసారి 5,000 సంవత్సరాలు అంటారు, కొంతమంది 1,500 సంవత్సరాలు అంటున్నారు. అది ఎప్పటిది అని మీరే చెప్పు. సరే, నేను ఒక ఎవిడెన్స్ నేను ఇస్తాను. నేను పరిశోధన చేసిన దాంట్లో సింధు నాగరికత ఎప్పటిది? 5,000 సంవత్సరాలు. 5,000 సంవత్సరాలు. 5,000 సంవత్సరాలు అంటే ఎక్కడి నుంచి 5,000 మొత్తం టోటల్గా, అంటే క్రీస్తు పూర్వం 3,000 సంవత్సరాలు అనుకోండి. 2500 BC, అంటే 4,500 సంవత్సరాలు సుమారు, అంతేగా? సరే, నేను ఒక ఎవిడెన్స్ ఇస్తాను మీకు. సింధు నాగరికత 4,500 సంవత్సరాల క్రితం. 4,500 సంవత్సరాల క్రితం అక్కడ వాళ్ళు వాడినటువంటి వాళ్ళు ఏ భాష వాళ్ళు వాడారు, వాళ్ళ లిపి ఏంటి చూసారు, ఎప్పుడన్నా గమనించారా? మీరు ఓన్లీ 2,000 సంవత్సరాల క్రితం ఉన్న యేసు ప్రభువే సరిగ్గా చెప్పలేదు. ఇక 4,500 సంవత్సరాల క్రితం సింధు నాగరికత నేను ఎక్కడ చెప్తాను సార్, మీరే చెప్పాలి. సూపర్ మహేంద్ర గారు మాట్లాడండి. ఆర్కియాలజీ ఇందాక మీరు విష్ణు చక్రం బయటపడింది. అవును, నేను రుజువులు, మీరు ఎలా రుజువులు చూపిండి, నేను నమ్ముతా. ఇప్పుడు బయటపడుతున్నది అదే బయటపడిందని. ఇప్పుడు సైంటిస్టులు ఎవరు పరిశోధన చేశారు అంటే ఇలా రుజువులు చూపిండి మీరు. నేను చెబుతాను, అలెగ్జాండర్ కన్నింగ్హామ్ అనేటువంటి వ్యక్తి ఇంకా ఇంకొక 2 పరిశోధన చేసి ఇవన్నీ బయటికి తీశారు. ఇవన్నీ కూడా ఆర్కియాలజీ ఎవిడెన్స్ అండి. మీరు చెప్పే వాట్సాప్ యూనివర్సిటీ ఎవిడెన్స్ అయ్యి. అయితే ఇక్కడ వాట్సాప్ యూనివర్సిటీ అని మాట్లాడుతున్న వ్యక్తి అలెగ్జాండర్ కన్నింగ్హామ్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ అలెగ్జాండర్ కన్నింగ్హామ్ అనేవాడు ఎవడు? 1814 నుంచి 1893 వరకు బ్రిటిష్ ప్రభుత్వం తరఫున భారతదేశంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తరఫున రీసెర్చ్ చేస్తానికి వచ్చిన ఒక ఆర్కియాలజిస్ట్. ఇతను ఎవరి తరఫున వచ్చాడు? బ్రిటిష్ వాళ్ళు. ఎవడైతే మన దేశాన్ని బానిసత్వంలోకి తీసుకుందామని ట్రై చేసి మన వాళ్ళందరినీ రాచి రంపాన పెట్టాడో అటువంటి బ్రిటిష్ కుక్కల తాలూకా ఏజెంట్ ఈడు. ఈడొచ్చి భారతదేశపు చరిత్రని గ్లోరిఫై చేయడానికి రీసెర్చ్ చేస్తాడని ఎవడన్నా నమ్ముతాడా? ఎట్లాంటి పాస్టర్లు తప్ప. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు వీళ్ళ ఆత్మీయ తల్లిదండ్రులను చెప్పుకునే బ్యాచ్ వీళ్ళు కాబట్టి వీళ్ళు చెప్పాలి. ఈ అలెగ్జాండర్ కన్నింగ్హామ్ చెప్పాడు కాబట్టి ఈ కన్నింగాళ్ళకి ఇది ప్రమాణం అంట. కానీ సంస్కృతానికి మాత్రం లిపే లేదు, అసలు భాషే లేదు, లిపి మొన్న వచ్చింది అంటూ తెక్క వాగుడు వాగుతున్నాడు. సాంబశివరావు ఒక్కడే కాదు, చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఒక్కసారి ఈ టాపిక్ మీద చాలా డెప్త్గా మాట్లాడుకోవాలి. నిజానికి భాష అనే దానికి ప్రమాణం ఏంటి? లిప కాదు. భాషకి ఎప్పుడు కూడా ప్రమాణం ఏంటంటే శబ్దం మాత్రమే.
ఎందుకంటే భాష యొక్క పుట్టుక కూడా శబ్ద రూపంలోనే వచ్చింది. పరమశివుడి యొక్క ఢమరుక నాదం నుంచి ఈ శబ్దం అనేది రావటం జరిగింది. దాని నుంచి రకరకాల భాషలు ఆవిర్భవించాయని సనాతన గ్రంథాలు చెప్తున్నాయి. అటువంటి వాటిల్లో సంస్కృతం ఆది భాష లేదా దేవ భాష అని మన వాళ్ళు చెప్తారు. ఈ సంస్కృత భాష చాలా కాలం వరకు కూడా గురువు నుంచి శిష్యుడికి, శిష్యుడి నుంచి వాళ్ళ శిష్యుడికి ఇలా శృతి ఆధారంగా అంటే చెప్పటము వినటము ద్వారా మాత్రమే ఈ ప్రవాహం సాగింది. ఆ విధంగానే వేదం కావచ్చు, ఇతర శాస్త్రాలన్నీ కూడా భారతదేశంలో గురు శిష్య పరంపర ద్వారానే కొనసాగుతూ వచ్చాయి. ఆ తర్వాత ఎప్పుడైతే మనుషులకి ఇది కమ్యూనికేట్ చేయాల్సిన అవసరం వచ్చిందో మొట్టమొదటగా వాళ్ళు చిత్రలిపిని ప్రారంభించారు. అంటే పిక్టోరియల్ స్క్రిప్ట్ అని చెప్పేసి అంటారు. అంటే బొమ్మల రూపంలో వాటిని అర్థమయ్యేలాగా చెప్పడం ప్రారంభమైంది. ఆ తర్వాత అక్షరాలు లేకపోతే తదితర భాషలు అవన్నీ కూడా పుట్టుకొచ్చాయి. అయితే సంస్కృతానికి లిపి లేదు కాబట్టి అసలు సంస్కృతం భాషే కాదు అని వీడు మాట్లాడితే వాళ్ళ అమాయకత్వం చూసి మనం ఏమనుకోవాలి? నవ్వుకోవాలి. అంతకు మించి ఏం చేయలేం కూడా. ఎందుకంటే ఈ రోజుకి కూడా ప్రపంచంలో లిపి లేని భాషలు దాదాపు 18,000కు పైచిలకు ఉన్నాయి. ఇప్పటికీ భాషలుగానే ఉన్నాయి, కానీ వాటికి లిపి లేదు. ఈవెన్ మన భారతదేశంలోనే చూసుకుంటే లంబాడా భాష కావచ్చు, గోండు భాష కావచ్చు, లేకపోతే ఈ కొంకణి భాష కావచ్చు, వీటికి ఇప్పటికి కూడా స్క్రిప్ట్ లేదుగా. అలాగే సంస్కృతానికి స్క్రిప్ట్ గురించి మాట్లాడుతూ దేవనాగరి లిపి 1500 సంవత్సరాల క్రితం వచ్చింది అంటున్నాడు. అసలు సంస్కృతానికి మాతృక స్క్రిప్టు దేవనాగరి అని ఎవరు చెప్పారు? ఇప్పుడు మనం చూస్తున్న దానిలో శారదా లిపి కావచ్చు, గాంధార లిపి కావచ్చు, బ్రహ్మలిపి కావచ్చు, దేవనాగరి లిపి కావచ్చు, ఇవన్నీ కూడా కాల ప్రవాహంలో మార్చుకుంటూ వచ్చినవే. ఈ లిపులు ఇప్పుడు వచ్చినాయి కాబట్టి భాష కూడా ఇప్పుడే వచ్చింది అంటే దాన్ని ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇదే సంస్కృతాన్ని ఈరోజు తెలుగులో కూడా రాస్తున్నారు. ఎన్నో గ్రంథాలు ఇప్పుడు సాంబశివరావు పట్టుకొచ్చిన పీడిఎఫ్లు, లేకపోతే పుల్లెల శ్రీరామచంద్రుడి గారు అనువాదం అంటున్నాడు కదా, పుల్లెల శ్రీరామచంద్రుడి గారు అనువాదంలో ఆ శ్లోకాన్ని యథాతథంగా తెలుగులో రాయలేదా? తెలుగులో పలకట్లేదా? సంస్కృతానికి ఇంకో భాష ఉండటానికి వీల్లేదా? పైగా భారతీయ భాషల గురించి మాట్లాడే అంత శక్తి, అంత విజ్ఞానం మీ బతుకులకి లేదురా అయ్యా. ఎందుకంటే భారతీయ భాషలు అనేది ఆయా ప్రాంతాల యొక్క అంటే ప్రాంతాల్లో దొరికే రా మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో వాటి అవైలబిలిటీని బట్టి మన భాషలు కూడా డిజైన్ చేసుకోవడం జరిగింది. మీకు తెలుసా? మన భాషలను కూడా ఎంత టెక్నికల్గా డిజైన్ చేశారు అంటే, నువ్వు నార్త్ ఇండియాలో కనుక అంటే నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో కనుక చూస్తున్నట్లయితే ఆ భాషలన్నీ కూడా హారిజాంటల్ స్ట్రోక్స్, వర్టికల్ స్ట్రోక్స్ ఇట్లా ఉంటాయి. లేదంటే కొన్ని స్లాంటింగ్ స్ట్రోక్స్ ఉంటాయి. కారణం ఏంటి? నార్త్ ఇండియాలో మనం చూస్తున్నట్టు తాళపత్రాలు లేకపోతే తాళ వృక్షాలకు సంబంధించిన పత్రాల మీద రాసేవాళ్ళు కాదు. చెట్టు బెరళ్ళలోని ఎండబెట్టి దాన్ని పత్రాలుగా వాడేవాళ్ళు. కాబట్టి అది ఎట్లా రాసిన నడుస్తుంది. ఎందుకంటే పూర్వం వాళ్ళకి ఎక్కడా కూడా కళాలు లేవు, పెన్నులు, గంటంతో రాసేవాళ్ళు. కానీ అలాంటి గంటం పట్టుకుని, గంటం అంటే కొన వచ్చేసి మేకులాగా ఉంటుంది, అలాంటి గంటంతో తాళపత్రాల మీద ఇలాగో గీకితే ఆకు నిలువున చీరిపోతుంది. కాబట్టి అట్లా ఆకు చీరిపోకూడదు. కాబట్టి ఇటు భారతదేశపు దక్షిణ భాగంలో ఉండే రాష్ట్రాల్లో అంతా కనుక భాషలు చూసినట్లయితే, అంటే తెలుగు కావచ్చు, తమిళం కావచ్చు, కన్నడ కావచ్చు, ఒడియా కావచ్చు, ఏవైనా మలయాళం కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కువ రౌండెడ్ లాంగ్వేజెస్ ఉంటాయి. అంటే అవి వృత్తాలుగా ఇట్లా తీర్చిదిద్దారు. ఎందుకంటే ఇట్లా హారిజాంటల్ స్ట్రోక్స్, వర్టికల్ స్ట్రోక్స్ ఇస్తే ఆ తాళపత్రాలు చిరిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అరే భాషల విషయంలో కూడా అంత జాగ్రత్తలు పాటించారు మన వాళ్ళు. అలాంటి భారతీయ భాషలను చూసి గర్వించాలి. ఈరోజు ఈ సంస్కృతాన్ని ఏ భాషలో రాసినా దాని అర్థం అదే ఉంటుంది. కారణం ఏంటంటే సంస్కృతానికి లిపి కాదు ప్రమాణం, శబ్దం ప్రమాణం. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి ఏంటంటే సంస్కృత భాషలో మరీ పర్టికులర్గా వైదిక భాషలో చూసుకున్నట్లయితే ప్రతి పదానికి కూడా ఆయా ఉచ్చారణను బట్టి దాని అర్థాలు కూడా మారుతూ ఉంటాయి. ఎందుకంటే వైదిక సంస్కృతాన్ని కనుక మీరు చూసినట్లయితే కనుక ఉదాత్త, అనుదాత్త, స్వరితాలు అని చెప్పేసి 3 రకాల స్వరాలు ఉంటాయి. ఈ రకంగా ఒక్కొక్క స్వరాన్ని బట్టి ఆ పలికే విధానాన్ని బట్టి వాటి అర్థం కూడా మారుతూ ఉంటుంది. ఎట్లా అయితే ఇప్పుడు గో అనగానే మీరు ఆవు అని ఒక్కటే తీసుకుంటున్నారో దానికి అనేక అర్థాలు ఉన్నాయి. కొన్ని చోట్ల బంగారం అని ఉంది, కొన్ని చోట్ల గోవు అంటే కిరణాలని ఉంది, భూమి అని అర్థం వస్తుంది, నాలిక అని అర్థం వస్తుంది, అవయవాలని అర్థం వస్తుంది, ఎన్నో అర్థాలు వస్తూ ఉంటాయి. ఆ అర్థాలన్నింటినీ కూడా ఏది ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడ తీసుకునేప్పుడు ఏ విధంగా ఉచ్చారణ చేయాలి అనే దానికి కూడా ప్రమాణాలు ఉన్నాయి. అంత గొప్ప సంస్కృత భాషను పట్టుకుని కేవలం నీ దిక్కుమాలిన మతాన్ని ప్రచారం చేసుకోవటం కోసం నువ్వు పుట్టిన నీ పూర్వీకులు మాట్లాడిన భాషని నువ్వు తగ్గించే ప్రయత్నం చేస్తున్నావు అంటే నీకు అసలు కొంచెం అన్నా సిగ్గనిపిస్తుందా? ఆలోచించి ఒకసారి బుర్రబెట్టి. పోనీ సంస్కృతానికి నిజంగా లిపి లేదు, అసలు సంస్కృతానికి భాషే ఒక ప్రామాణికత లేని భాష అని మాట్లాడేవాడివి, సిగ్గుచారం లేకుండా ఇంకా సాంబ శివ అనే పేరు ఎందుకు పెట్టుకున్నావు? సాంబ అనే పదం సంస్కృతమే, శివ అనే పదం సంస్కృతమే. నువ్వు ఇంతసేపు మాట్లాడిన మాటలో అనేక పదాలు సంస్కృతానికి సంబంధించినవి. చివరికి సత్యాన్వేషణ 100 సార్లు అన్నావు, అది సంస్కృతమే. చివరికి మొన్న కూడా భారత నాస్తిక సమాజం అని పెట్టుకుని వచ్చి ఆడు అట్లాగే మాట్లాడుతున్నాడు. మరి ఏదో భారత అనేది సంస్కృతం, నాస్తిక అనేది సంస్కృతం, నీ పేరు నరేష్ అంటే సంస్కృతం, అనిల్ అంటే సంస్కృతం,
ఆడెవడో సేనాపతులు మహేష్ బాబు అన్నాడు. ఆ మహేష్ బాబు అంటే సంస్కృతమే. మీ బతుకులకి పూట గడవాలంటే సంస్కృతం లేకపోతే గడవదు. ఈ రోజు కూడా మీ పేరు పక్కన పడేసి ఆ సాంబశివరావు తీసి సొలోమన్ అను లేకపోతే ఇంకేదో మానను పెట్టుకోగలవా? లేదు. కానీ విమర్శ మాత్రం బ్రహ్మాండంగా చేస్తాడు ప్రతి ఒక్కడు. పోనారే నాకు అడుగుతున్నా, అసలు భాషకి లిపే ప్రమాణం అయితే గనక మీరు అంటారు కదా మీ బైబుల్ ప్రకారం ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను అంటారు కదా. ఆ వాక్యం ఏ భాషలో ఉందిరా చెప్పు? అది ఫలానా భాషకి లిపి ఉందని చెప్పేసి ఎట్లా చెప్తున్నావు? నువ్వు చెప్పే హిబ్రూ భాష ఏదైతే ఉందో ఆ హిబ్రూ భాష కూడా ఈ రోజు మీరు చూస్తున్న మోడర్న్ హిబ్రూ ఆల్ఫాబెట్ లేదు. ఒకప్పుడు చాలా రకాలుగా రూపాంతరం చెందుతూ వచ్చింది. ఇంత రూపాంతరం చెందుతూ వచ్చిన తర్వాత కూడా ఈ రోజు కూడా నువ్వు అనుకుంటున్న ఆ హిబ్రూ భాషలో కొన్ని పదాలు ఇప్పటికీ లేవు. జా అనే అక్షరాన్ని ఇప్పుడు కూడా వాళ్ళకి లేదు ఆల్ఫాబెట్లో. కానీ మీరు తెలుగులోకి వచ్చేపాటికి మాత్రం జాను, జీసస్, జెహోవా ఇట్లా పెట్టుకుంటారు. అసలు జే అనే శబ్దమే లేదు. మరి అసలు హిబ్రూ ఏంటి? మీరు మాది, మా బ్రిటిష్ వాళ్ళది, మా ఆత్మీయ తల్లిదండ్రులది అని చెప్పుకునే ఇంగ్లీష్లో 1550 సంవత్సరం వరకు జే అనే ఆల్ఫాబెట్ లేదు. తర్వాత ఇతర భాషల్లో ఏదైతే భారతీయ భాషల్లో చూస్తున్నారో శబ్దాన్ని, దాన్ని చూసి తయారు చేసుకుంటున్నారు. ఇప్పుడు కూడా కొన్ని పదాలే లేని భాషలను పట్టుకుని గొప్పగా ఏళ్లాడుతున్న మీరు భారతీయ భాషలను విమర్శించేవాడు. సరే ఎవరైనా నాకు అర్థం కావట్లా, ఇన్ని మాటలు మాట్లాడారు కదా. మీ దేవుడు ఆది యందు ఉంచుకున్న వాక్యాన్ని పక్కన పడేసేయండి, కాసేపు చూసుకుందాం. మోషేని కొండపైకి తీసుకెళ్లి 40 రోజులు కూర్చోబెట్టేసి సిల్లుబడ్డ బిందులకు మాటలు వేసినట్టు 40 రోజులు చెక్కిచ్చాడని చెప్తారు కదా మీరు. 10 నిబంధనలు, ఆ 10 నిబంధనలు ఏ భాషలో చెక్కిచ్చాడు? ఆ 10 నిబంధనలను ఒకవేళ మీ దేవుడు అరమిక్ భాషలో రాశాడా, లేకపోతే ఇప్పుడు మీరు అంటున్న మోడర్న్ హీబ్రూనా, లేకపోతే గ్రీకు భాషలో రాశాడా, లేదా ఇంకేదన్నా లేఖ భాషలో రాశాడా? ఒక్కసారి ఆధారాలు ఉంటే చూపించండి. ఎందుకంటే ఇప్పుడు ఇంకా అడుగుతున్నాడు కదా, అంటే హిందూ గ్రంథాలకు సంబంధించిన ఏదైనా ఆధారాలు ఉన్నాయా మీ దగ్గర? తాళపత్రాలు కానీ, చర్మాలు కానీ, అది ఇదని చెప్పేసి. ఇవన్నీ తాళపత్రాలు కాబట్టి పగిలిపోయి ఉండొచ్చు, ఇరిగిపోయి ఉండొచ్చు. అది కూడా కొన్ని వేల సంవత్సరాలను మేము చెప్తున్నాం కాబట్టి. నీది నిండా 3500 సంవత్సరాలు అని చెప్తున్నావుగా. మోషే పుట్టి 3500 సంవత్సరాల క్రితం కూడా రాసింది రాతి పలకలేగా. ఎందుకంటే సంస్కృత శాసనాలు కనుక చూసుకున్నట్లయితే 5000 సంవత్సరాల నాటివి, 12000 సంవత్సరాల నాటివి కూడా ఇప్పటికీ ఉన్నాయి. కానీ వాటిని కార్బన్ డేటింగ్ చేశానని చెప్పేసి, అవి నిజమని చెప్పేసి మీ బ్రిటిష్ తాలూకు లంబడి కొడుకులు ఎవడైతే ఉన్నాడో, బ్రిటిష్ ఈ ఆర్కియలాజికల్ ముండా కొడుకులు, వాళ్ళు చెప్పరు. కానీ మన భారతీయ అన్వేషకులు చాలా మంది దాన్ని కనిపెట్టి నిజం చెప్తున్నారు. ఆ నిజాలను చెప్తుంటాడు. అంటాడు ఏదో వాట్సాప్ యూనివర్సిటీ. ఆ బొంగు వాట్సాప్ మరి మీది కాదా? మీరు ప్రచారం చేయండి అట్లాంటి తప్పులు. అఫ్కోర్స్ మీరు చేసేయండి, తప్పుడు ప్రచారాలే, అది వేరే విషయం. మరి నేను అడుగుతున్నా, మీ దేవుడికి సంబంధించినవన్నీ అట్రాయబడి ఉన్నాయని. అసలు నీ బతుకు ఒక సొంత భాష ఏడిస్తే పాత నిబంధన మొత్తం కూడా అరామిక్ భాషలో రాసినప్పుడు, హిబ్రూ భాషలో రాసినప్పుడు, కొత్త నిబంధన మొత్తం ఎందుకని గ్రీకులో రాశారు? అరామిక్ భాష అడుగుతో వేసింది అప్పటికే. చెప్పండి రా, ఎందుకు గ్రీకు భాషలో రాసుకున్నారు? పోనీ గ్రీకు భాషలో వాళ్ళు ఎవరో రాశారు, యేసు మాత్రం అరామికే మాట్లాడాడు అనుకుంటే, ఆ యేసు ప్రకటన గ్రంథంలో ఏం చెప్తున్నాడు? ఆల్ఫాయు నేనే, ఒమేగాయు నేనే అని చెప్పేసి గ్రీక్ అక్షరాలు ఎందుకు చదివాడు? మీ హిబ్రూ భాషలో లేవా? మీ హిబ్రూ భాషకి మాటలు రాతలు లేవా? అసలు ఇన్ని మాటలు కాదురా. మీ యేసుక్రీస్తు ఎక్కడైనా సరే, ఎవరికైనా సరే ఒక అక్షరంతో ఒక లెటర్ రాసినట్టు ఎక్కడైనా ఉందా బైబుల్ మొత్తం మీద? మాట వరుసకి ఒక చిన్న పారాగ్రాఫ్ ఒకటి రాసి ఎవరికైనా రిటర్న్గా రాసి పంపించాడా? మీ ఏసే నిశాని అన్నట్టు ఉన్నాడు. బైబుల్లో ఎక్కడా కూడా చేత్తో రాసినట్టు ఒక్క మాట లేదు. ఇన్ని బొక్కలు మీ దగ్గర పెట్టుకుని నువ్వు మా సాంప్రదాయాల్ని, మా సంస్కృతిని, మా భాషని, దాని ప్రాచీనతని ప్రశ్నిస్తున్నావు అంటే సిగ్గుండాల. అట్లాగే ఇంతసేపు చెప్పిన తర్వాత వీడు ఇంకో మాట అంటాడు, అసలు ఈ రామాయణం కాలం నాటికి అసలు సంస్కృతం లేదు కదా, మరి వాల్మీకి ఎట్ట రచించాడు అని చెప్పేసి అంటాడు. రయ్యా గుర్తుపెట్టుకో, రచన అంటే పేపర్ మీదో లేకపోతే తాళపత్రాల మీద రాస్తేనే రచన అనరు. ఆయన మనసులోకి వచ్చిన ఆలోచన ఏదైతే ఉందో దాన్ని కూడా రచనే అంటారు. నువ్వు బాలకాండలో చాలా స్పష్టంగా చూడు, మా నిషాద శ్లోకం ఏ విధంగా ప్రారంభమైందో. ఒక నిషాదుడు క్రౌంచ పక్షుల్ని కొట్టినప్పుడు ఆ ఆవేదనలోంచి ఆయనకు ఒక శ్లోకం బయటకు వస్తే, ఆ శ్లోకాన్ని వాల్మీకి శిష్యుడైన భారద్వాజ ముని దాన్ని కంఠస్థం చేసి తర్వాత మళ్ళీ చెప్పారు. అప్పుడు వాల్మీకి మహర్షి ఈ శ్లోకం చాలా ఛందోబద్ధంగాను రాగయుక్తంగాను ఉంది కాబట్టి రామాయణం మొత్తాన్ని కూడా 7 కాండలతోటి 24,000 శ్లోకాలతోటి ఇదే ఛందస్సుతో నేను పూర్తి చేస్తాను అని చెప్పేసి చెప్పారు. ఇక దీన్నే ఉత్తరాఖండలో రాముల వారి దగ్గరికి వచ్చి లవకుశలు మాట్లాడుతున్నప్పుడు కూడా దీన్ని మా గురువు గారే కంఠస్థం చేయించారు మాకు, మేము మీకు ఖాళీ ఉంటే కనుక మేము దీన్ని అంతటినీ మీకు వినిపిస్తామని చెప్పారు తప్ప మేము ఎక్కడా చెప్పామని రాసాము, దాన్ని చదువుకొచ్చాము, మీరు కూర్చుంటే కనుక పేజీ బై పేజీ తిరగేసి చూపిస్తామని చెప్పలా. అండ్ ఇంకో మాట, సనాతన ధర్మంలో బ్రహ్మదేవుడు ఈ సృష్టి రచన చేశాడు అంటారు. అంటే ఈ సృష్టిని మొత్తాన్ని కూర్చుని పెన్ను పేపర్తో రాశాడని కాదు, ఈ సృష్టిని తయారు చేశాడని. అలాగే రామాయణంలో కూడా చూసుకుంటే వాల్మీకి కృతం వా అని ఉంటుంది, అంటే వాల్మీకి చేశారు అనే ఉంది. ఆ చెయ్యటం అంటే, ఆ రచన చేయటం అంటే ఏంటి అంటే అనువాదకుల దోషం కూడా కాదు. ఇక్కడ రచన చేయటము అంటే దాన్ని రాశారు అనే కోణంలో మాత్రమే తీసుకోవటానికి లేదు.
కాబట్టి వాల్మీకి రామాయణం కూడా శృతిగానే గురు శిష్య పరంపరలోనే ఇక్కడ దాకా వచ్చింది. ఎప్పుడైతే స్క్రిప్ట్ వచ్చిందో అప్పుడు తాళపత్రాల మీద వాటిని గ్రంథస్థం చేశారు. అటువంటి తాళపత్రాల్లో కొన్ని రకాల పత్రాలు ఇప్పటికి కూడా నార్త్ ఇండియాలో కొన్ని చోట్ల అందుబాటులో ఉన్నాయంటున్నారు. అంత గొప్ప చరిత్ర సంస్కృతానికి ఉంది, అంత గొప్ప చరిత్ర మా రామాయణానికి ఉంది. నువ్వు రామాయణం యొక్క చారిత్రకతను ప్రశ్నించే ముందు నీ బతుక్కి నీ దేవుడి బతుక్కి ఉన్న ఆధారాలు ఏంటో ఎతుక్కో. ఇప్పటికన్నా మీ దేవుడికి సంబంధించిన ఏ ఒక్క ఆధారం ఉన్న ఉంటే చూపించి అప్పుడు మాట్లాడు. దిక్మాల్ యూనివర్సిటీ మాటలు నువ్వు మాట్లాడుతున్న వాట్సాప్ యూనివర్సిటీ మాటలు పట్టుకొచ్చేసి అదేదో మ్యూజియంలో రాతప్రతులు ఉన్నాయి, ఇదేదో మ్యూజియంలో ఇరిగిపోయిన బొక్కలు ఉన్నాయి, అదేదో మ్యూజియంలో దాన్ని ఏంటి ఇంకేదో డొక్కలు ఉన్నాయి, ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. మానేయండి. ఫస్ట్ మనం ఎంత గొప్ప సంస్కృతికి సంప్రదాయానికి వారసులుగా వచ్చామో ఈ దేశంలో దాన్ని తెలుసుకోండి. అటువంటి వారసత్వాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా గౌరవించండి. ఎందుకంటే ఇది ఇవాళ నిన్నగాక మొన్న పుట్టిన మతంలోకి నువ్వు మారావు, కానీ నీ పూర్వీకులంతా కూడా ఇదే పరంపరలో వచ్చిన వాళ్ళు. అటువంటి మన పూర్వీకుల వారసత్వంగా వచ్చిన ఈ సంస్కృతాన్ని, సంప్రదాయాన్ని, సంస్కృతిని చూసి ఈ పుణ్యభూమిలో పుట్టినందుకు తలుచుకుని మనం గర్వించాలిరా. మనం అవమానించుకుంటున్నామంటే మన పుట్టుకను అవమానించుకుంటున్నట్లు, మన పూర్వీకులను అవమానించుకుంటున్నట్లు. సిగ్గుండాలి నీకు గూగుల్లో ఎవరు చెప్పినా నువ్వు నమ్మవు, కానీ నీకు కావాల్సినవి మాత్రం గూగుల్లో నుంచి కొట్టి పీడిఎఫ్లు తీసుకుంటావు. మళ్ళీ నీకు ఎవడయ్యా ప్రమాణం అంటే ఈ అలెగ్జాండర్ కన్నింగ్హామ్ గడు, ఆడు కన్నింగాడు, బ్రిటిష్ కుక్క, ఆడు నీకు ప్రమాణం. సిగ్గుండాలి. హిందూ బంధువులారా చూస్తున్నారు కదా సంస్కృతం పైన వీళ్ళు చేస్తున్న దాడి. మరి ఇట్లాంటి వాళ్ళందరికీ ఎట్లా సమాధానం చెప్పాలో మీరే ఆలోచించుకోండి. సంస్కృతం ముమ్మాటికి దేవ భాష. భాషకి ఎప్పుడు కూడా శబ్దమే ప్రమాణం, లిపి ప్రమాణం కాదు. భాషకి శబ్ద ప్రమాణం కాదు అని వాదించేవాడు ఎవడన్నా ఉంటే ప్రపంచంలో రమ్మనండి. ఎన్ని భాషలో శబ్దం లేకుండా ముందు లిపి ఏర్పడి ఆ తర్వాత శబ్దం వచ్చిందని చెప్పి మొగోడు ఎవడన్నా ఉంటాడు, రమ్మనండి, మాట్లాడుకుందాం. సో ఈ క్రైస్తవ మిషనరీ బిస్కెట్లకు అలవాటు పడ్డ ఇట్లాంటి కనకపు సింహాసనం మీద కూర్చున్న డాషిగాళ్ళు ఏ రకంగా సనాతన ధర్మం మీద దుష్ప్రచారం చేస్తున్నారో, సనాతన వాంగ్మయాన్ని అంటే దాని ఆనవాళ్ళని చెరిపేసి లేకపోతే దాని ప్రాచీనతని తుడిపేయటం కోసం ఏ విధంగా కష్టపడుతున్నారో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.